హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి. సమ్మర్ రాగానే పచ్చళ్ళు అయితే పెట్టడం జరుగుతుందండి. అందులో మామిడికాయల సీజన్ రావడంతో మామిడికాయ పచ్చడి అయితే పెడతాం కదండి. ఇంకా పచ్చళ్ళ రారాజు మామిడికాయ పచ్చడి పెట్టుకోకపోతే ఎలా అండి? మనమైతే ఈ వీడియోలో అయితే మామిడికాయ పచ్చడి పెట్టుకోవడం చూద్దామండి. దానికోసం అయితే మేము మామిడికాయలను అయితే తీసుకోవడం జరిగిందండి. పచ్చడి మామిడికాయలను వాటిని అయితే అలాగా నీటితో ఒకటికి 2-3 సార్లు అయితే కడుక్కోవాలండి. సోన పోయేదాకా కడుక్కొని అలాగా నీట్గా శుభ్రం చేసుకుంటూ ఒక్కలను అయితే అలా కట్ చేసుకోవాలండి. జిడి ఉంటుంది కాబట్టి జిడి తీసేసుకుంటూ తుడుచుకోవాలి. మేమైతే పిక్క పచ్చడి పెడుతున్నాము. మీగడ పచ్చడి, మాగాయి పచ్చడి అలాగా ఉంటుందండి. ఒక్కొక్క పచ్చడి ఒక్కొక్క స్టైల్ ఉంటుందన్నమాట. ఇదైతే పిక్క పచ్చడి అన్నమాట. అలాగా తుడిచి మంచిగా అలాగ ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని జీడి చేసేసుకొని తుడుచుకుంటూ ఉండాలి. మనం పచ్చడి కోసం అయితే సరిపడాన్ని ఆవాలు అలాగా వేపుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, మెంతులు అలాగా ఒకదాని తర్వాత ఒకటి వేపుకోవాలన్నమాట. కొన్నేమో పోపుకి ఎత్తాము, కొన్నేమో అలా పొడి చేసేస్తాం కదండి. ఆవ పొడి, జీరా పొడి, మెంతి పొడి అలా వేసుకుంటాం అన్నమాట. పచ్చళ్ళు అంటే 3 కూడా హెల్త్కి చాలా మంచిదండి. మెంతులేమో బీపీ షుగర్ని కంట్రోల్ చేస్తాయి. ఆవాలేమో జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసేస్తుంది. జీలకర్ర ఏమో అరాయించేస్తుంది అన్నమాట. అరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. మనమైతే 5 కేజీలకైతే కేజీ నూనె అయితే తీసుకుంటున్నామండి. కేజీ సరిపోతుంది. కేజీ బావు అలాగా తీసుకోవాలి. 10 కేజీలకి 2 కేజీల నూనె సరిపోతుందండి. 5 కేజీలకు కేజీ అయితే మేము పూసామన్నమాట. కాస్త ఆయిల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు 1/2 కేజీ అద్దపావు అలా పూసుకోవాలి. అలాగా నూనెని అయితే వేడి చేసుకోవాలన్నమాట. బాగా హీట్ అవ్వాలి. ఈ లోపల మనమైతే కాయలన్నిటిని అలా శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనం ఒకదాని తర్వాత ఒకటి అలా వేపి పెట్టేసాం కదండి. అవి చల్లారనివ్వాలన్నమాట. చల్లారేదాకా వేపుకోవాలి. ఒక పక్క మనం నూనెను కూడా వేడి చేసుకోవాలన్నమాట. అలాగా చాలా టైమే పడుతుంది. అలా బాగా వేడెక్కి అలా పొగలు వచ్చిన అంతవరకు కూడా వేగిన తర్వాత మనం నూనె కాలిన తర్వాత జీలకర్ర వేసుకోవాలన్నమాట. పచ్చి జీలకర్ర వేసుకోవాలండి. వేపిన జీలకర్ర వేసుకోవద్దు. వేపిన జీలకర్ర, ఆవాలు, మెంతులు అయితే అలాగా పక్కన చల్లారనిచ్చుకోవాలన్నమాట. అలాగా చల్లారాక మిక్సీ పట్టాలి. మనమైతే ఈ లోపల జీలకర్ర వేగిందా లేదా అని అయితే చూద్దాము. జీలకర్ర వేగిన తర్వాత మనమైతే ఎల్లిపాయలను అయితే వేద్దామండి. అవి మనం వీడియోలో తొందర అవుతుంది కదండి. తొందర అస్సలే అవ్వదు. 10-20 నిమిషాల టైం తీసుకుంటుంది అన్నమాట. మనమైతే ఇప్పుడు ఎల్లిపాయలను అయితే వేద్దామన్నమాట. అలాగా చిన్న మంట పెట్టుకోండి వేసుకునేటప్పుడు, ఎందుకంటే నూనె చిల్లే అవకాశం ఉంటుంది. అలాగా వెల్లిపాయలు వేసుకొని వేగనివ్వాలన్నమాట. ఇంకా మీరైతే పచ్చి నూనె పోస్తారా, లేకపోతే ఇలాగ వేడి చేసిన నూనె పోస్తారా చెప్పండి. అమ్మే వాళ్ళు అయితే మ్యాక్సిమం పచ్చి నూనె పోస్తారండి. ఇవి పొళ్ళు అయితే ఖచ్చితంగా కలుపుతారు. జీలకర్ర పొడి, ఆవ పొడి, మెంతి పొడి ఇవైతే ఖచ్చితంగా పోస్తారు. ఎల్లిపాయలు కూడా పచ్చివే వేస్తారండి. మనమైతే అలాగా ఎర్రగా వేగనిచ్చాం కానీ అలాగా ఎల్లిపాయలలో బయటికి వచ్చా అలాగ వేగి పైకి తేలాక మనం ఆవాలు అయితే పోసుకోవాలండి. ఆవాలు లాస్ట్లో పోసుకోవాలి. ఆవాలు ఎందుకు లాస్ట్లో పోసుకోవాలంటే తొందరగా వేగుతాయి అన్నమాట. అలాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని అయితే ఇప్పుడు జోక్కోవాలన్నమాట. అలా జోక్కోవడం మూలన మనకి లెక్క కరెక్ట్గా వస్తుందన్నమాట.
లేకపోతే కొలతలు ఉన్న వాళ్ళు కేజీ గిన్నె హాఫ్ కేజీ గిన్నె అలా ఉన్న వాళ్ళు అయితే అలాగా పెట్టుకోవచ్చు. లేకపోతే కాయల్ని మనం ఎన్ని కేజీలు తెచ్చుకుంటే అలాగా సరిపోతుంది అనమాట. అలా కాయల కంటే కూడా ఇలా ముక్కలు అలా త్రాసుతో తూచుకుంటేనే బాగుంటుందండి. జోక్కుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనకు ఉప్పు కానీ ఆవపొడి, జీరా పొడి, మెంతి పొడి కరెక్ట్గా సరిపడే అంత ఉంటుంది అనమాట. మెంతులు కొద్దిగా వేస్తున్నాను, సరిపోతుందండి. ఎందుకంటే మరి చేదొచ్చే అవకాశం ఉంటుంది. కొందరు దానికి అలాగా కేజీలను బట్టి వేసుకోవాలండి. మేమైతే హాఫ్ కేజీ జీలకర్ర తీసుకొచ్చామన్నమాట. 5 కేజీల పచ్చడికి హాఫ్ కేజీ జీలకర్ర అన్నమాట. అలా హాఫ్ కేజీ జీలకర్ర తీసుకొస్తే పావు కేజీ ఏమో పొడికి పట్టాము, పావు కేజీ ఏమో పోపుకి వేసామన్నమాట. అలాగా చూడండి. అలాగా ఆ పొడి అనేది అలా పోసుకోవాలన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి పట్టుకోవాలి. పచ్చి వెల్లిపాయలేమో కాస్త అలా వేసుకోవాలి, కొన్ని ఏమో మిక్సీ పట్టేసుకొని అలా రాసుకోవాలన్నమాట. పచ్చళ్ళ రాజు మామిడికాయ సంవత్సరం పాటు నిల్వ ఉన్న మామిడికాయ పచ్చడి అలాగా నోరూరించుకుంటూ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదండి. నేనైతే ఒకదాని తర్వాత ఒక్కటైతే పచ్చడి పెడతానన్నమాట. మీరు ఎలాగా వేడి నూనె పోస్తారా, పచ్చి నూనె పోస్తారా కామెంట్లలో చెప్పండి. పచ్చి నూనె పోస్తే బాగానే ఉంటుందండి, మరేం కాదు. కాకపోతే మనకి వేడి చేసుకున్న నూనె పోసుకుంటాం అన్నమాట. అమ్మే వాళ్ళైతే మ్యాక్సిమం పచ్చి నూనె పోస్తారండి. పచ్చి నూనె పోయడానికి కారణం ఏంటంటే పచ్చడి ఎర్రగా ఉండాలి, ఎక్కువ కాలం ఎర్రగా ఉండాలి అనేసి పోస్తారన్నమాట. ఎల్లిపాయలు తొందరగా మిక్సీ గ్రైండర్ అవ్వడానికి కాస్తంత ఉప్పు వేసి పట్టండి, తొందరగా గ్రైండర్ అలాగా అవుతుందన్నమాట. నాకు అలాగా 3 పొళ్ళు అయితే పట్టుకున్నాను. అలాగే ఎల్లిపాయల ముద్ద అయితే పట్టుకున్నాను. అది పచ్చిది వేస్తే బాగుంటుందన్నమాట. పచ్చళ్ళలోకి జాడికి రాయాలి. జీరా పొడి, ఆవ పొడి, అలాగా మెంతి పొడి ఒకదాని తర్వాత ఒకటైతే వేస్తున్నానండి. అలాగా వేసి అలాగా మామిడికాయ ముక్కలు కలిపేటట్టు పెడుతున్నాను. సాల్ట్ అయితే కేజీకి పావు కేజీ తీసుకుంటున్నానండి. సాల్ట్ 5 కేజీల కేజీ-బావు సాల్ట్ అయితే తీసుకున్నాను. సాల్ట్ అయితే ఎక్కువ అంటే సరిపడా పోసుకోవాలండి. కేజీకి పావు కేజీ. నేనైతే మెంతి పొడి అన్నమాట, మెంతి పొడి అదంతా కూడా వేస్తున్నాం అన్నమాట. వేసి అలాగా కలుపుకోవాలి. చాలామంది ఉప్పు తొందరగా పోస్తారు కానీ అండి ముక్కలకి తొందరగా అస్సలే పోయకూడదు అన్నమాట. అలాగా ఈ జీరా పొడి, ఆవ పొడి, మెంతి పొడి అలాగా చేసి మిక్సీ పట్టి అలాగా ముక్కలకు మిక్సీ పట్టిన పొడి కలుపుకున్న తర్వాతే పోసుకోవాలన్నమాట. ఎందుకంటే సాల్ట్ తొందరగా కలపడం మూలన మామిడికాయ ముక్కలు అనేటివి మెత్తగా అవుతాయి అన్నమాట. మెత్తగా అయ్యి తొందరగా మెత్తబడిపోతుంది పచ్చడి. అలా కాదండి, ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాతే సాల్ట్ వేస్తే మనకు మామిడికాయ ముక్క అనేది మెత్తబడకుండా సంవత్సరం పాటు గట్టిగా ఉండేలాగా కరకర మంచి గట్టిగా ఉండేలాగా ఉంటుందన్నమాట. మనం మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయల పేస్ట్ అన్నమాట. కాసంత జాడికి రాయాలి. మనం కారపొడి ఎప్పుడు కలుపుతామో ఏంటి అనేది కదండి. నూనె మనం వేడి చేసి పెట్టుకున్నాం కదండి, అవి చల్లారిన తర్వాత మనము కారపొడి కలుపుకోవాలన్నమాట. మనం కేజీకి 100 గ్రాముల కారం పొడి అయితే తీసుకోవాలండి. అలాగా జాడికి కూడా మనం అల్లం వెల్లిపాయ వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం కాదు, వెల్లిపాయ పేస్ట్ అలాగా కలపాలి. ఎందుకంటే పచ్చడి మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది. వెల్లుల్లి కూడా హెల్త్కి చాలా మంచిదండి. సర్వరోగ నివారణ అని చెప్పచ్చు. ప్రతిసారి చెప్తూనే ఉంటాను. క్యాన్సర్ నిరోధకంగా తొందరగా మంచిగా హెల్తీగా ఉండడానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అన్నమాట. జ్వరం రాకుండా రోగ నిరోధక శక్తి పెంచడానికి, రోగాల బారిన పడకుండా వెల్లుల్లిపాయ అయితే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా అలాగా అన్నీ కలుపుకోవాలన్నమాట. మనం ఒక చేత కలుపుకుంటూ ఒక చేత అలా చేస్తామన్నమాట.
కారపొడి అలా నూనెలు చల్లారిన తర్వాత కలుపుకోవాలి. కేజీకి 100 గ్రాములు సరిపోతుందండి. మనమైతే 5 కేజీలు తీసుకున్నాం కాబట్టి 1/2 కేజీ కలిపాము అంతే. మనం ఇంకా అందులో పోసేసుకొని కలుపుకోవాలన్నమాట. చాలామంది క్రేజీ జష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మా ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. మనం అలా కలిపేసుకొని జాడీలోకి ఎత్తుకోవడం అన్నమాట. మనం లాస్ట్లో ఇలా మొత్తం కలిపేసుకొని జాడీలోకి ఎత్తుకొని లాస్ట్లో ఉండే దాంట్లో ఎంతమంది అన్నం కలుపుకొని తింటారో చెప్పండి. అలాగా పెట్టిన వెంటనే అన్నం కలుపుకొని తింటే ఆ టేస్టే వేరే ఉంటుందండి వేడి వేడి అన్నంలో. అలాగా లాస్ట్లో అయిన తర్వాత మనమైతే ఇప్పుడైతే జాడీలోకి తీసుకుంటాము. పచ్చడి పెట్టిన దానికంటే 2-3 రోజుల తర్వాత ఊరిన తర్వాత తింటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మనం ఆగం కాబట్టి అదే రోజు డబ్బాకి లాస్ట్లో ఉండేది కాస్తంత అన్నం వేసుకొని కలుపుకొని మంచిగా ఒక బుద్ధ అలా తింటాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.